హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను ఇంత మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను. అలాగే ఈరోజు నేను 500 సబ్స్క్రైబర్స్ను రీచ్ అయ్యానంటే అదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ వీడియో ఈ బోనాలు వీడియో. ఈరోజు మేము హైదరాబాద్లో మా చిన్నన్నయ్య వాళ్ళు బోనాలు సెలబ్రేషన్ చేస్తున్నారు. అందుకని మేము ఫ్రైడే నైట్ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చాము. సాటర్డే ఎర్లీ మార్నింగ్ మా వారు యుఎస్ఏ వెళ్ళారు. నెక్స్ట్ డే సండే ఆదివారం బోనాలు కదా, ఇంకా మేము బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ 12:30 వరకు సాన్వి ఇంట్లో ఉన్న అందరికీ గోరింటాకు పెట్టింది. నేను అనుకోలేదు సాన్వి ఇంతమందికి గోరింటాకు పెడతదని. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆడవాళ్లకు మగవాళ్లకు అందరికీ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ గోరింటాకు పెట్టింది. అందరము గోరింటాకు పెట్టుకొని నైట్ 1 o'clock పడుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వదిన పూజ రూమ్ మొత్తం శుభ్రం చేసి బోనంకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టింది. తర్వాత అందరము రెడీ అవుతున్నాము. ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతూ మళ్ళీ పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా పెద్ద వదిన పిల్లలకు మేకప్, లిప్స్టిక్ పెడుతుంది. పిల్లల్ని రెడీ చేస్తూ మేము రెడీ అవుతూ ఒక 1 hour రూమ్ అంతా సందడిగా ఉండే. ఇక్కడ మా అక్క వాళ్ళ మనవరాలు ముద్దుగా కూర్చొని మేకప్ వేయించుకుంది. తర్వాత జుట్టు కూడా వేయించుకుంటుంది. ఇక్కడ పెద్ద పప్ప మొత్తం రెడీ అయింది. జుట్టు ఒకటే వేయాలి. ఈ డ్రెస్ చాలా బాగుంది, ఒకసారి చూయించు అంటే ముద్దుగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చూయిస్తుంది. తర్వాత మా వదిన వాళ్ళ మడదలు అందరికీ కాళ్ళకు పసుపు రాసి కుంకుమ గంధము పెట్టిన తర్వాత అందరికీ కంకణాలు కూడా కడుతుంది. మేము ఎప్పుడు ఇండియా వచ్చినా కానీ సమ్మర్ హాలిడేస్లో వస్తాము కాబట్టి జూలైలో ఇక్కడ బోనాలు ఉంటాయి. మాకు అక్కడ సమ్మర్ హాలిడేస్ కంపల్సరీ, ఇక్కడ బోనాల టైంలోనే వస్తాము. 2021లో వచ్చినప్పుడు మేము వచ్చిన 4 daysకే బోనాలు. అప్పుడు కూడా అందరితో కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా మంచిగా బోనాల టైంలో ఉన్నాం కాబట్టి అందరితో ఇలా కలిపి జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వదిన ఎవ్రీ ఇయర్ బోనం తీస్తారు. బోనం తీయడంతో పాటు 2-3 yearsకి ఒకసారి మేకతో పోచమ్మకు పండుగను కూడా చేస్తారు. ఈ ఇయర్ అందరం ఇక్కడే ఉన్నాము కాబట్టి బోనంతో పాటు పండుగ కూడా చేద్దామని అన్నయ్య అన్నారట. అందుకని బోనంతో పాటు ఈ ఇయర్ పండుగను కూడా చేస్తున్నారు. అందరము రెడీ అయిన తర్వాత ఫస్ట్ పోచమ్మకు మేకతో పండుగ చేయడానికి పోచమ్మ గుడికి వెళ్తున్నాము. పోచమ్మ పండుగ చేయడం ఒక టెంపుల్లో, బోనం వేయడం ఇంకొక టెంపుల్లో. ఈ 2 టెంపుల్ ఇంటికి దగ్గరలోనే ఉంటాయి కానీ కొంచెము దూరంలోనే ఉంటుంది ఈ పోచమ్మ పండుగ చేసే టెంపుల్. అందుకని అందరం కారులో కలిసి వెళ్తున్నాము. అలా ఈసారి ఒకే రోజు 2 టెంపుల్లకు వెళ్ళాము. ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ను చాలా బాగా డెవలప్ చేశారు. మేము ఇక్కడే ఉన్నప్పుడు 8 years బ్యాక్ చాలా ఏమీ లేకుండే, ఇప్పుడు చాలా మంచిగా డెవలప్ చేశారు. వదిన వాళ్ళు ముందే వచ్చారు, ఇక్కడ మా గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ జస్ట్ మేము అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని మేకతో ఇక్కడ పండుగ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే టెంపుల్లో బోనం వేయడం అన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది జనాలు ఉన్నారు. ఫస్ట్ రాగానే టెంపుల్లో ప్రదక్షిణ చేసుకుంటున్నాము. ముందు చెట్టు కింద టెంపుల్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ బండలు వేశారు. చుట్టూ ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి సిమెంట్ బెంచెస్ కూడా వేశారు. ట్యాప్స్ పెట్టారు. చాలా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్దగా కట్టారు. టెంపుల్ చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండేది, ఇప్పుడైతే మొత్తము ఇండ్లు అయినాయి. ఇప్పుడు టెంపుల్ ఇళ్ళ మధ్యలో చాలా బాగా ఉంది. టెంపుల్కి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తీర్థం ఇస్తున్నారు. తర్వాత మేము తీసుకొచ్చిన వాటరు ఇట్లా అన్నీ ఇక్కడే సమర్పించి మేకను కూడా ఇక్కడే జడత పడతారు కదా, ఆ ప్రాసెస్ మొత్తము ఈ చెట్టు దగ్గరనే జరుగుతుంది.
అందరం దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేకను తీసుకొచ్చారు. ఇప్పుడు మేకకు పూజ చేస్తున్నారు. తర్వాత వదిన అన్నయ్య ఇద్దరు అమ్మవారికి తొట్లను కట్టడానికి వెళ్తున్నారు. టెంపుల్ ముందు అమ్మవారికి బోనంను సమర్పిస్తున్నారు. ఇప్పుడు మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లైన్లో వెళ్తున్నాము. దర్శనం చేసుకోవడానికి కట్టెలతో 2 క్యూ లైన్స్ కట్టారు. సెక్యూరిటీ కూడా మెయిన్ టెంపుల్ ముందు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే టేబుల్ వేసి బొట్టు పెట్టి తీర్థం ఇస్తున్నారు. ఇక్కడ అందరం తీర్థం తీసుకొని పక్కనే మళ్ళీ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు. అక్కడికి వెళ్ళాము. నాగుల పంచమికి కూడా ఇక్కడే పుట్టలో పాలు పోస్తాము. అక్కడ పుట్టలో పాలు పోసే దగ్గర ఇక్కడ తొట్లెలను కట్టడము, ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు.
బోనాల రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు కదా, ఆ ఒడిబియ్యం పోసే చెట్టు కూడా ఈ మెయిన్ టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ అమ్మవారికి చీర బ్లౌజు అన్నీ సమర్పించిన తర్వాత ఒడిబియ్యం పోస్తున్నారు. మెయిన్ టెంపుల్ను దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే అన్నీ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడైతే అన్ని దర్శనాలు అయిపోయినాయి. పక్కనే ఇప్పుడు మనం క్యూ లైన్లో నిల్చున్న దాని పక్కనే ఫోటోషూట్ కోసము అమ్మవారి రూపము పెయింటింగ్ వేసి మంచిగా ఫోటో బూత్ లాగా పెట్టారు. అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా గ్రూప్ ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ వెళ్ళి తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే అందరం గ్రూప్ పిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యామిలీ పిక్స్ తీసుకుంటున్నాము. అక్కడ లైన్లో నిల్చున్న వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు, చాలాసేపు అవుతుంది, తొందరగా తీసుకోండి, మేము తీసుకొని వెళ్ళిపోతామని అంటున్నారు. ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అందరం వచ్చి చెట్టు కింద రిలాక్స్ అవుతున్నాము. ఒక పక్కనేమో మేకను కోసి అది మొత్తము కట్ చేస్తున్నారు. అందుకని మేము కాసేపు ఇలా చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. పిల్లలేమో అక్కడ డెకరేషన్ చేసిన ఐటమ్స్తోనే ఆడుకుంటూ ఉన్నారు. కాసేపు కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అందరం ఉన్నాం కదా అని చెప్పి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తీసుకున్న ఫోటోలో బాయ్స్ మిస్ అయ్యారు. అట్లాగే ఫోటో బూత్ దగ్గర తీసుకున్న ఫోటోలో కూడా బాయ్స్ మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మొత్తము ఆ మేక దగ్గరనే ఉన్నారు. మేమైతే అందరం లేడీస్ ఒక దగ్గర ఉండి గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య వాళ్ళు చూసి ఎక్కడ చూసినా ఒక బాయ్ కూడా లేడు, అందరూ లేడీస్దే హంగామా ఉంది అని అన్నారు. ఈ టెంపుల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు అందరం ఉన్నాం కానీ మా పెద్ద వదినతో ఒక చిన్న పాప ఉండే, వాళ్ళు వేరే కారులో వచ్చారు. కొంతసేపు ఆ పాప కోసం వెతికి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బోనం కోసము వదిన అన్నీ రెడీ చేస్తుంది.
ఇప్పుడు బోనం వేయడానికి వేరే టెంపుల్కు వెళ్ళాలి. ఇది ఇంటి నుంచి 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వదిన ఈ టెంపుల్లోనే బోనం వేస్తుంది. ఇక్కడికి బై వాకే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ బోనాలు తీసే అంచనా లేదు. ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు చల్లి బోనాలని అమ్మ తీసేది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అసలు బోనం తీయడం మానేశారు. తర్వాత మా చిన్నన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత చిన్న వదిన వచ్చిన తర్వాత మళ్ళీ బోనాలు తీయడం స్టార్ట్ చేశారు. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు తీస్తారు. ఆ పండగను వదిన మిస్ అవ్వద్దు అని చెప్పేసి తను కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత బోనాలు తీయడం స్టార్ట్ చేసింది. అలా మా ఇంట్లో బోనాలు తీయడం స్టార్ట్ అయ్యింది. వదిన బోనం దగ్గర అన్ని రెడీ చేసిన తర్వాత అన్నయ్య చేతనే దీపారాధన చేయిస్తారు. తర్వాత అన్నయ్యనే కొబ్బరికాయ కూడా కొడతారు. వదిన వెళ్ళి గేట్ దగ్గర నిల్చుంటే అన్నయ్య బోనం ఎత్తుకొని వెళ్ళి వదినకు ఇస్తారు. తర్వాత అందరి కాళ్ళు కడిగిన తర్వాత మేము టెంపుల్కు స్టార్ట్ అవుతాము. అందరూ లేదు అది ఆడిపోతుంది పైకన అందరికి కాళ్ళు ముందుకు వస్తాయి. అన్నయ్య కాళ్ళు కడిగి బోనంకు దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మేము టెంపుల్కు స్టార్ట్ అవుతాము. ఇక్కడ అందరం కలిసి నడుచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈ టెంపుల్ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకని అమ్మవారిని పక్కన ఉన్న బిల్డింగ్లో పెట్టారు. లోపలికి రాగానే మొత్తం ఎంటీగా ఉంది టెంపుల్. ఏంటి ఎవరు లేరు అనుకునే లోపు ఎదురుగా వేరే వాళ్ళు వచ్చేసి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదు, అందుకని పక్కన ఉన్న ఇంట్లో పెట్టారు, అక్కడికి వెళ్ళండి అని చెప్తే ఇక్కడికి వచ్చాము. లోపలికి రాగానే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించేసి ముందుకు వెళ్తే ఇంకా అక్కడ అమ్మవారికి ఉయ్యాల కట్టడం, తొట్లే కడతారు కదా, అలా కట్టి అక్కడ దర్శనం చేసుకోవడం చాలా మంచిగా ఉంది. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇంకా తీసుకొచ్చిన అన్ని వస్తువులు అమ్మవారికి సమర్పించి ఇక్కడ అందరము ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుంటున్నాము. కొబ్బరికాయ బయట కొట్టమంటే అన్నయ్య బయట కొట్టడానికి వెళ్ళారు. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా సిస్టమేటిక్గా ఒకరి దాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వదిన బోనం వేసేటప్పుడు బోనంతో పాటు ఇక్కడ కోడిని కూడా కోస్తారు. అందుకని ఇక్కడ కోడిని జడత పట్టడం ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడ బయట చేస్తున్నాము.
పూజ మొత్తం అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్లోనే ఫ్యామిలీ పిక్ దిగుతాము. ఇప్పుడు అందరము కలిసి ఇక్కడ కూర్చొని గ్రూప్ పిక్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అమ్మ నాన్నలతో కలిసి వీడియో తీసుకున్నాను. తర్వాత అందరం కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళే దారిలోనే మధ్యలో అన్నయ్య వాళ్ళ ప్లేస్ ఉంది. అక్కడ వంటలు చేస్తున్నారు. మా అక్క వాళ్ళ బాబు పెద్దన్నయ్య ఇద్దరు వంటల దగ్గర ఉన్నారు. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు ముందు కోసిన మేకను కుక్ చేశారు. మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వంటలు అయ్యాయి. ఇప్పుడు అందరం కూర్చొని కలిసి తింటున్నాము. ఈ ఇయర్ ఇండియాలో అందరితో కలిసి బోనాలను సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా బోనాల పండగ జరిగింది. మీరు మీ బోనాలను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.